మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అత్యాశక్తితో సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన యొక్క విమోచకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాము. అదేమిటి అన్నదంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో యేసు ప్రభువు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను గురించినటువంటి దూషణ లేక ఆత్మకు విరోధముగా మాట్లాడటం. ఈ విషయము ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఎంతో వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయము. ఇంకా చెప్పాలి అనంటే పరిశుద్ధాత్మను గురించిన వివరణ తెలియనటువంటి వారు కూడా ఆత్మను గురించినటువంటి బోధన చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి కాలం ఇది. వాస్తవానికి ఆత్మను గురించినటువంటి వివరణ దేవుడు గ్రంథం ద్వారా చాలా స్పష్టంగా బయలుపరిచాడు. గ్రంథము లేనప్పుడు దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా బయలుపరచబడక ముందు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంది అనంటే అది సమంజసం. ఎందుకంటే పూర్తిగా మనకు తెలియదు కనుక అనేకమైన సందేహాలు, వివాదాలు కలగటం సర్వసాధారణం. కానీ దేవుడు సంపూర్ణంగా తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత, మర్మములన్నిటినీ రివీల్ చేసిన తర్వాత కూడా ఇంకా మనం అలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్నామో, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ లేదు, గౌరవము లేదు, దాని పట్ల మనకు ఆసక్తి లేదు అని అర్థం. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఏంటి, పరిశుద్ధాత్మను దూషించటం అంటే అర్థం ఏంటి అనే విషయాల గురించి ఆలోచన చేద్దాం. మొదటిగా అసలు పరిశుద్ధాత్మను గురించి మనకున్నటువంటి అవగాహన ఏంటి అంటే, సహజంగా చాలామంది క్రైస్తవులు అనుకున్నటువంటి పద్ధతి ఏంటంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా లోకానికి వచ్చారని, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా తర్వాత వచ్చారు అని ఒక అవగాహన ఉంది. ఇది బైబిల్ గ్రంథానుసారంగా టోటల్గా రాంగ్ కాన్సెప్ట్, అంటే తప్పుడు విధానం ఇది. ఎందుకు అంటే అలాగని ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడం. కావాలి అనంటే వారు దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తులుగాను, యెహోవా అయినా యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్మ అయినా వేరువేరుగానే ఉన్నట్టు మనం గమనించగలుగుతూ ఉంటాం. కనుక ఇది అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ యొక్క దూషణ కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ అర్థం కాదు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కూడా దైవత్వములోని వ్యక్తులలో ఒక వ్యక్తి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే యెహోవా కాదు, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు కాదు, అలాగే పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు. గమనించినారా? ఒక వ్యక్తి. యెహోవా వలె, యేసుక్రీస్తు వలె పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఇలాగుంది: మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని. గమనించడం, ముందు దేవుడు అని ఉంటుంది, ఆ తర్వాత చిన్న ఐఫెన్ ఇచ్చి మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమనే మాట మనం గమనిస్తాం. అంటే అక్కడ దేవుడు అనేటువంటి ఆ యొక్క పదంలో, ఆ స్థితిలో ఒకరికంటే ఎక్కువ ఉన్నారనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. రైట్ ఆర్ రాంగ్? జాగ్రత్తగా గమనించండి. దేవుడు అనంటే మనం సహజంగా ఒక వ్యక్తిని అదొక పేరుగా భావించి అర్థం చేసుకోవటం వలన అది మనకి రాంగ్గా అర్థమవుతుంది. కాబట్టి అక్కడ గమనించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు అంటే ఎవరో ఉన్నారు, ఒకరు కాకుండా ఎవరో కొంతమంది ఉన్నారని అర్థమవుతుంది. అదే ఆదికాండంలో 3వ అధ్యాయం 22వ వచనం కూడా మనం గమనించినప్పుడు పతనపు అయిపోయినటువంటి మనుషుడైన ఆదాముని గురించి మాట్లాడే క్రమంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని చెప్పుకుంటూ ఉంటారు. గమనించండి, ఆదాముతో మాట్లాడట్లేదు, ఆదాముకి వేరుగా ఆదాముని గురించి ఇంకొక ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వారికి వారు మాట్లాడుకుంటున్నారు.
మనలో ఒకని వంటి వాడాయనని మాట్లాడతారు. తర్వాత ఆదికాండంలోనే 11వ అధ్యాయం 7వ వచనం కూడా మనం గమనిస్తే అక్కడ జలప్రళయం తర్వాత ఉన్నటువంటి నోవాహు కుటుంబీకులు వారు భూమి మీద విస్తరించేటువంటి పనిని చేయకుండా వారు ఆకాశమునంటే గొప్ప గోపురం కడదామని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాన్ని చూడటానికి దిగొచ్చాడు. అక్కడ 7వ వచనంలో మాట్లాడే మాట ఏంటంటే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను తారుమారు చేయడము రండి అని చెప్తాడు. గమనించండి, ఈ 3 కూడా ఆదికాండంలోనే ఉన్నాయి. అలాగే బహువచనాలుగా ఉన్నాయి. ఎవరి మధ్యనో తెలియని వ్యక్తుల మధ్యన సంభాషణ జరుగుతున్నట్లుగా మనకి వారి సంభాషణ గుర్తిస్తాం. కాబట్టి దేవుడు అనేటువంటి పదము దైవత్వానికి సంబంధించింది, దేవత్వానికి సంబంధించింది. అందులో యెహోవా అనేటువంటి ఆయన, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన ఉన్నాడని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ శక్తి కాదు, మళ్ళా చెప్తున్నాను, ఒక యుక్తి అంతకన్నా కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభువారు తన శిష్యులకు పరిచయం చేసే క్రమంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పినటువంటి పదాలు మీరు ఒకసారి గమనించాలి. 15వ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు. 16వ వచనంలో నేను తండ్రిని వేడుకుంటా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపక ఆత్మని మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి 17వ వచనంలో లోకము ఆయనను చూడదు. ఎవరిని? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను. గనుక ఆయనను పొందనేరదు అని ఆయన అనేటువంటి పద ఉచ్చారణ ఇక్కడ 5 పర్యాయాలు ఇవ్వబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ అది కాదు, ఇది కాదు, శక్తి అంతకన్నా కాదు, ఆయన. ఇక్కడ పరిశుద్ధాత్మను దూషించటం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క స్థితిగతులు తెలుసుకొనకుండా పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ వాలింది, అది ఇది అని మాట్లాడతామే, అదే దూషించటం. గమనించండి. ఉదాహరణకి నా పేరు కరుణాకరం. కరుణాకరం వచ్చింది అన్నారనుకోండి, ఎలాగుంటుంది కదా? చాలా అసభ్యంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకే ఎలాగుంటే మరి దేవుని విషయంలో ఎలాగుండాలి? కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడు కూడా స్త్రీలింగం వాడకూడదు, లేక వస్తువులకు ఉపయోగించేటట్లుగా ఉపయోగించకూడదు. అలా చేస్తే పరిశుద్ధాత్మను మనం దూషిస్తున్నాం, అవమానపరుస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించాలని కోరుతా ఉన్నాను. రెండవది మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ఎప్పటి నుంచో అనగా ఆది నుంచి కూడా దైవత్వంలో ఉన్నవాడు మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అని మనం గమనిస్తాం. మొదటి వచనంలో ఏముంది? ఆది యందు అని ఉంది. అనగా భూమి ఆకాశాలు లేనప్పుడే, భూమికి ఆకాశానికి ఆది అనేది ప్రారంభం కాకముందే దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అని చూస్తాం. కాబట్టి ఆది నుంచి పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం గమనించినప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా అని అంటాడు. ఆత్మ ఎలాంటి వాడు? నిత్యుడు, అనగా ఎప్పటి నుంచి కంటిన్యూగా ఉన్నటువంటి వాడు, మధ్యలో పుట్టుకొచ్చినాడు కాదని. ఇంకోటి నిత్యుడగు అనేటువంటి మాట ఎవరికి ఉపయోగిస్తారు? డగు అనే మాట నిత్యమైనది అని వాడాలి స్త్రీలింగం అయితే. కానీ ఇక్కడ ఏ వాడబడుతుంది? నిత్యుడగు అనే మాట వాడబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆత్మ శక్తి కాదు, ఒక బలము కాదు, అలాగని ఒక వస్తువు కాదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఆయన ఆది నుంచి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఇది కూడా గమనించాలి. ఇంతకీ అసలు పరిశుద్ధాత్మను గురించి మనకి యేసు ప్రభువారు ఎక్కువగా పరిచయం చేస్తూ ఉంటారు. ఏ క్రమంలో ఉందంటే, నేను మీ మధ్యలో ఉంటాను కొంతకాలము, తర్వాత మీరు నన్ను చూడరు, నేను వెళ్ళిపోతాను, అయితే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను,
ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు అని ఎక్కువగా పరిశుద్ధాత్మను తన శిష్యులకి పరిచయం చేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలా పరిచయం చేస్తూ పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడో కూడా కారణాలని చెప్పాడు. వాటిని కూడా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడు అని మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో కొన్ని వచనాలను మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14:17 ఏమన్నాడు? ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయన పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీలో కూడా ఉంటాడు, మీతో ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు మనం గమనిస్తే 14వ అధ్యాయము, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. ఇది ఆయన వచ్చిన ఉద్దేశం. యేసుప్రభు వెళ్ళిపోయాక ఆయన పంపించిన పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే, యేసుప్రభు వారు అపోస్తులకు ఏవేవైతే బోధలు చేశాడో వాటిని ఏం చేస్తాడట? వాటిని జ్ఞాపకము చేసి ఆ సంగతులనే బోధిస్తాడు. ఏ సంగతుల్ని? ప్రభువు చెప్పిన సంగతులనే బోధిస్తాడు. జాగ్రత్త గమనించండి ఈ మాటలు. ఈ రోజున పరిశుద్ధాత్మలు చాలామంది ఆటలాడుకుంటున్నారు పరిశుద్ధాత్మ పేరు మీద. పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పేసి కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో స్పష్టంగా దేవుడు చెప్పాడు. మనం చూస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనులను పరిశుద్ధాత్మ చేయడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఓకే, కాబట్టి ఏం చేస్తాడు? ఆయన సమస్తమును బోధించి నేను చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? 15వ అధ్యాయంలోనే 26వ వచనం కూడా చదివినట్లయితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. గమనించండి, 1 సమస్తాన్ని బోధిస్తాడు, నేను చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. 2వది నన్ను గురించి మీకు సాక్ష్యం చెప్తాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోడు. మీరు గమనిస్తున్నారా? ఆత్మ వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పుకోడు, యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం చెప్తాడు. ఈరోజు సాక్ష్యం చెప్తారు, టంగర్లు ఎక్కుతారు కొంతమంది. ఏం చెప్తారు సాక్ష్యం అంటే? దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు, బతికిచ్చాడు, రక్షించాడు, కాపాడాడు. ఇదే కదా అది సాక్ష్యం అంటారా? సాక్ష్యం అంటే ఏంటి? నీ కంటితో ఏది చూసావో, నీ చెవులతో ఏది విన్నావో, నీ ఏది అబ్జర్వ్ చేసావో అది ఇంకొకరి గురించి చెప్తే సాక్ష్యం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పేటువంటి అర్హత కలిగింది ఎవరు? ఆత్మ. 2వ 27వ వచనం అన్నాడు, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్తారు, నన్ను గురించి మీరు చెప్తారు అన్నాడు. ఈరోజు మనం ఎలా చెప్తాము? ఆయనతో పట్టుందామా? ఎక్కడ తిన్నాడు, ఏం చేశాడు చూసావా? మనం ఆయన చచ్చిపోవడం చూసావా? సమాధి చేయటం చూసావా? తిరిగి లేవటం చూసావా? విశ్వాసము ద్వారా నమ్ముతున్నాం వాటన్నిటిని. గమనించండి. కాబట్టి సాక్ష్యం చెప్పడానికి మనం సరిపోము, పరిశుద్ధాత్మ సరిపోతాడు. ఆయన కాలంలో జీవించిన కొంతమంది ప్రత్యక్షంగా చూసిన వారు సరిపోతారు. వాళ్ళలో అపోస్తలుల గురించి చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి ఇంకేం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ గురించి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. గమనించారా? ఆయన అనగా పరిశుద్ధాత్మను గురించి మళ్ళా సంబోధిస్తూ ఏం చేస్తాడు? ఆయన పాపాన్ని ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పును గురించి ఒప్పిస్తాడు. ఈరోజున గమనించండి, నిజంగా సేవ చేసే సేవకులైనా సరే వాళ్ళ దగ్గర పొరపాటు జరిగితే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నన్నే తప్పులు ఎంచుతారా అని చెప్పేసి ఎదురు తిరిగి పోటాడుతున్నారు తప్ప తమ తప్పులను పాపాన్ని ఒప్పుకోవడానికి ఎవరు రెడీగా లేరు. వాళ్ళు నడిపించేది ఎవరు? ఆత్మ. 2వది నీతిని గురించి ఒప్పిస్తాడు. నీతి అంటే దేవుని యొక్క వాక్యాన్ని జరిగించటమే నీతి. అనగా దేవుని చిత్తాన్ని జరిగించటమే నీతి. కనుక చిత్తాన్ని జరిగించేటట్టుగా మనల్ని నడిపించి ఒప్పింపజేసేవాడు ఆత్మ. అది జరుగుతుందా? వాక్యం అట్లాగే ఉంటుందిలేండి, అన్నీ ఎక్కడ చేస్తాం, మరేం చేస్తావో. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని పక్కన పెడితే నువ్వు నీతిని ఒప్పుకున్నట్టే లెక్క. 3వది తీర్పును గురించి. ఆ తీర్పు ఉంది కానీ ఈ తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఒక భయము లేదు, ఒక జాగ్రత్త లేదు.
కాబట్టి ఇట్లా ఆత్మ వచ్చినప్పుడు ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపడానికి ప్రయత్నం చేస్తున్నా దానికి లోబడకుండా ఉంటామే మనం, వ్యతిరేకంగా మాట్లాడతామే, అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం. ఎందుకు ఆయన వచ్చిన దానికే అసలు ఆయన వచ్చిన పని నువ్వు కాదని నువ్వు ఇంకొక రకంగా మాట్లాడితే ఆయన వ్యతిరేకించడం కాదా? రైట్, ఆలోచించండి. ఇంకో విషయం, ఆయన వచ్చింది ఎందుకు? అక్కడే 16వ అధ్యాయంలో 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాడు. గమనించండి, సొంతంగా ఏం చెప్పడు పరిశుద్ధాత్మ. ఈ రోజున వాక్యంలో లేని సంగతులను తెలియచేస్తూ ఆత్మ బయలుపరచాడని చెప్తున్నారండి చాలామంది. పిల్లలు జాగ్రత్తగా, దేవుడు యేసు ప్రభు ద్వారా కానీ అపోస్తలుల ద్వారా కానీ తెలియచేయనటువంటి సంగతులను మనుషుల మధ్య పెట్టి ఇవి ఆత్మ నాకు బయలుపరిచిన సంగతులు అంటున్నారండి. ఎంత అబద్ధం! ఆత్మ ఏం చేస్తాడండి? తనంతట తానే ఏమీయో బోధించక వేటిని విన్నాడో. ఏం విన్నాడు ఆయన? 14వ వచనంలో, ఆయన నా వాటిలోనివి మీకు తెలియజేయును. ఏం విన్నాడు పరిశుద్ధాత్మ కూడా? యేసుక్రీస్తు ఏది బోధించాడో అదే పరిశుద్ధాత్మ విన్నాడు కనుక వాటినే తిరిగి బోధిస్తాడు తప్ప, జ్ఞాపకం చేస్తాడు తప్ప తన సొంతంగా ఏమీ చెప్పడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఏ ట్రాక్లో ఉన్నాడు? యేసు ప్రభు వారి యొక్క ట్రాక్లోనే ఉన్నాడు. ఆయన వేరుగా మళ్ళీ సొంత పెత్తనాలు ఏమి చేయడు, సొంత ఉద్దేశాలు నడిపించుకోడు. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ చేసేటువంటి ఈ పనికి ఒకటి మనకు తోడుగా ఉంటాడు, రెండవది సమస్తాన్ని బోధించి ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తాడు, అలాగనే మూడవది యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తాడు, అలాగనే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు, అలాగే సొంత బోధ ఏం చేయకుండా యేసు ప్రభు వారి బోధలే గుర్తు చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. ఇంకా ఏం చేస్తాడు అన్నదంటే, నిజంగా మన వాక్యం యొక్క పరిధిలో మన బ్రతుకులుంటే ఆయన మనలను వాక్యము లోతులలోనికి నడిపిస్తాడండి. ఇక్కడ అన్నాడు కదా 13వ వచనంలో, సర్వసత్యములోనికి అంటాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు క్రైస్తవులతో ఏమంటాడు అనంటే 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో అంటాడు. ఆత్మ ఏం చేస్తాడు? ఇప్పుడు నడిపిస్తాడు. ఎలాగా? యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని బట్టి నడిపిస్తాడు. అబ్బే నేనట్టు నడవను, మా పెద్దయ్య గారు చెప్పింది ఉంది, మా ఆత్మీయ తండ్రి గారు చెప్పింది ఉంది, అనుభవజ్ఞులను సేవకులు చెప్పింది ఉంది అన్నాం అనుకోండి. అది ఇక్కడ ఉందా? యేసుప్రభు చెప్పిందేనా? అపోస్తలులు పలికిందేనా? అయితే ఓకే. ఆడు పలకలేదు, దేవుడు చెప్పలేదా? అయితే పెద్దయ్య గారికి చెప్పినా కానీ అది అబద్ధమే. అది గ్రహించాలి. కాబట్టి ఆత్మ ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇంకా మనం గమనిస్తే ఆత్మ ఏం చేస్తాడు అనంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గమనించండి, అంటే ఆత్మ ఏం చేస్తాడు అంటే శరీర కోరికలు నెరవేర్చుకొనకుండా మనల్ని నియంత్రిస్తాడు. అంటే మనలను ఆత్మ సంబంధులుగా నడుచుకునే దానికే ప్రేరేపించి నడిపిస్తాడు తప్ప శరీర కోరికలు తెచ్చుకునే దానికి ఆయన ఒప్పుకోడు. కానీ మనం ఏం చేస్తాం? గమనించండి, దేవుని వాక్యం గుర్తొస్తున్నా, ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నా, ఆత్మ వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తూ ఉన్నా శరీర కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళిపోతాం. పైగా మళ్ళీ అక్కడ కూర్చున్న కాసేపు ఎగరటమో గొంతులేయటమో ఏదో హడావుడి చేసి ఆత్మ నడిపింపు. ఎట్లా అవుతుంది ఆత్మ నడిపింపు? ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తే పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి అన్నాడు. ఆయన కూడా దుఃఖపడతాడా? మరి శక్తి అయితే ఎట్ట దుఃఖపడుతుంది? ఒక బలం అయితే ఎలా దుఃఖపడుతుంది? వ్యక్తిగా బట్టి కదా దుఃఖపడేది. అందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అది ఎట్లా దుఃఖపరుస్తాం మనం? ఆయనకి ఎలా బాధ కలుగుతుంది అనంటే
25 నుంచి మాట్లాడతాడు. మీరు అబద్ధం ఆడకండి, సత్యమే మాట్లాడండి, దొంగతనం చేయకండి, కష్టపడి పని చేయండి, కోపపడండి కానీ పాపం చేయకండి. ఇలాగన దుర్భాషలు కానీ అలాగనే వ్యర్థమైన మాటలు కానీ ఇవన్నీ మళ్ళా కనపడుతుంది అనుకోండి, ఏడ్చేస్తాడటండి ఆయన. ఎవరు? పరిశుద్ధాత్మ దుఃఖపడిపోతాడు, బాధపడిపోతాడు. అయ్యో ఇలాంటి వాళ్ళ కోసమా నేను ఇక్కడ కాపలాగాతున్నాను, ఇలాంటి వాళ్ళు నడిపించడాక నేను వచ్చానని చెప్పేసి ఆత్మ దుఃఖపడిపోతాడటండి. వ్యక్తిత్వం ఉంటేనేగా పని జరిగేది. అలాగనే తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు ఇంకొక మాట అన్నాడు. అదేంటిదంటే ఆత్మను ఆర్పకండి అంటాడు. ఆత్మ ఆరిపోవడం ఏంటి? ఆయన ఆరిపోతాడా? కాదు, మనలో నుంచి వెళ్ళిపోతాడని అర్థం. మనలో నుంచి పరిశుద్ధాత్మ పనిచేసే స్థితి తొలగించబడుతుందని అర్థం. అనగా మన ఆత్మ చీకటమైపోతుంది అని అర్థం. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే అర్థం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ ఏ పని చేయటానికైతే వచ్చాడో ఆ పనిలో మనం కూడా ఏకీభవించకుండా మన శరీర సంబంధమైన మనసుకు కలిగిన వ్యర్థత అంతటిని కూడా అనుసరించి పైగా మళ్ళీ ఆత్మ చేయిస్తున్నాడని చెప్పడం అది దూషణ. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందటం అన్నదంటే ఎగరాలి, గంతులేయాలి, హడావుడి చేయాలి, లేకపోతే ఏదో ఎవరికి తెలియటువంటి ఇతర భాషలు మాట్లాడాలి, ఇవనుకుంటున్నారండి. గమనించండి, పరిశుద్ధాత్మ ఎప్పుడు అలాగ చెడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఒక క్రమంగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే ఆయన మాట్లాడిన, ప్రేరేపించిన, నడిపించిన యేసుక్రీస్తు యొక్క మాటలను గుర్తు చేస్తాడు, దేవుని కార్యాలను జరిగిస్తాడు, దేవుని పక్షంగా ప్రజలు బలపడేటట్లుగా చేస్తాడు తప్ప సాతాను సంబంధి వలె అల్లరి చిల్లరి పనులు పరిశుద్ధాత్మ చేయడు. ఈ రోజున ఎంత అవమానకరంగా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నారో చాలామంది. వాక్యం దగ్గరికి రావట్లేదు, దీన్ని పరిశీలించట్లేదు, దీన్ని స్వయంగా వాళ్ళు పరిశోధించట్లేదు. తమకు తోచింది, విన్నది, ఎక్కడో తెలిసింది దాన్ని రంగరించుకొని ఇదే 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 అని అజ్ఞానుల వల్ల వెళ్ళిపోతున్నారు. గమనించండి, పౌలు వాక్యం చెప్తా ఉంటే కొరింథీ సంఘంలో ఉన్నారు, ఈయన మంచి మాటకారి, వేదాంతి, కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలన్నీ జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించి బోధ చేస్తున్నాడు అని చెప్పి అన్నారు. దానికి ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. గమనించండి, నేను మీ యొద్దకి వాక్చాతుర్యముతో అంటే మాట నేర్పరితనంతో కానీ నాకున్న జ్ఞాన అతిశయంతో కానీ మీ యొద్దకు వచ్చిన వాడిని కాను. ఒకవేళ నేను మీకు బోధిస్తే, మీకు దీని గురించి చెప్పాలనుకుంటే క్రీస్తును తప్ప ఇంకేది మీకు నాకు సంబంధం లేదు. గమనించండి, ఆయన్ని హైలైట్ చేసుకోవాలా, క్రీస్తును హైలైట్ చేస్తున్నాడు అక్కడ. ఈ రోజున చాలామంది అబద్ధ బోధకులు వాడుకునేదేం క్రీస్తు పేరు, కార్యం జరిగించేదేమో దేవుడు, కానీ ఈయన పేరు మాత్రం డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. మనమేమో వాడి నిమిత్తం మాత్రం ఎంతలో కనబడి అంతలో మేము ఆవిరి వంటి వారం. మనం ఆయన ఒక దూతలం, పనివాళ్ళం, ఒక సేవకులం. సేవకుడు యజమానుడి కంటే గొప్పవాడు అవుతాడా? సేవకుడు యజమానుడి కంటే ఘనతకు అర్హుడికి ఎంచబెడతాడు ఎప్పుడైనా? ఇప్పుడు జరుగుద్దా అది? గమనించండి, ఇప్పుడు ఏమంటున్నాడు అన్నదంటే 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. గమనించండి, పౌలు అంతటి వాడు కూడా ఏమంటున్నాడు చూసారా? నేను వాక్చాతుర్యంతో రాలా, నాకున్న జ్ఞానాతిశయంతో మీ మధ్య బోధ చేయలే,
మరి ఏం చేశాను అన్నదంటే, మీ విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బలపడాలని నేను మాట్లాడినా ఏం చేసినా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలను దేవుడు ఒకప్పుడు ఏం చేశాడు అవన్నిటిని ఉపయోగించి మాట్లాడాను తప్ప నాకున్న జ్ఞానాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టలేదు అని చెప్తున్నాడు. అయినా ఆత్మ లేని వాడికి ఇవేవి అర్థమవుతాయి కదా. పరిశుద్ధాత్మ లేని వాడికి దేవుని సంగతులు ఏమి అర్థమవుతాయి. అందుకని ఆయన తర్వాత మళ్ళా కింద అదే వివరణ ఇచ్చాడు. ఏమని వివరించాడు అన్నదంటే 11వ వచనంలో, ఒక మనుష్యుని సంగతులు మంత్రులను మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి దేవుని సంగతులు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ వరము అని పొందిన స్థితి నీకుంటే అర్థమవుతుంది తప్ప లేకపోతే ఎప్పటికీ అర్థం కావు. పైగా వాటిని వెర్రితనంగా చూసే అజ్ఞానం కూడా బుద్ధి. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేయాల్సింది ఏంటిదంటే, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తే వాక్య సంగతులే గుర్తు చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, వాక్యం లోతుల్లోనికి నడిపిస్తాడు, పాపాన్ని నొప్పిస్తాడు, నీతి నొప్పిస్తాడు, తీర్పుందని గుర్తు చేస్తాడు, ప్రభువు చెప్పిన సంగతులు మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఆత్మ వాక్య పరిధిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే శరీర కార్యాలలో చొరబడకుండా మనల్ని నిరోధింపజేస్తాడు. ఇంకొక విషయం కూడా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం గమనిస్తే అక్కడ ఏమంటాడనంటే, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గమనించారా? అంటే ధర్మశాస్త్రానుసారముగా నడిచేవాడు దేవుని ఆత్మను పొందలేడు. ఎందుకంటే అక్కడ లేదు ఆ వాగ్దానం. ఇక్కడుంది, క్రీస్తునందు ఉంది ఆ వాగ్దానం. అనగా ధర్మశాస్త్రం వంటి ఇజ్రాయేలుకి ఇచ్చిన పాత నిబంధనకు లోను కారు, దాని క్రింద ఉండరు. దానిలోంచి విడిపించబడి క్రీస్తు యొక్క నియమాల కిందకు వస్తారు, క్రీస్తు యొక్క అధికారం కిందకు వస్తాడు. ఇంకా అసలు నువ్వు దాన్నే విడిచిపెట్టకుండా ఆత్మతో నడిపించబడుతున్నా, ఆత్మతో మాట్లాడుతున్నా, ఎన్ని కబుర్లు చెబుతూ ఉపయోగం ఏంటి? కాబట్టి పరిశుద్ధాత్మను దూషించడం అంటే అర్థం ఏంటంటే, అది ఇది వచ్చింది, వాలింది, దిగింది అని పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేకుండా మాట్లాడటం. రెండోది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ఏ పని మీద అయితే పంపించి ఆ పనులు చేయిస్తున్నాడో ఆ పరిశుద్ధాత్మ చేయించే పనులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వ్యతిరేకం ఆత్మకి. అందుకే యేసుప్రభువారు అన్న మాట ఏంటంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమాపణ ఉంటుంది ఏమో కానీ కదా. ఉదాహరణకి ఆ సిలువ వేసే దొంగ కూడా క్షమించమని అడిగినప్పుడు క్షమించాడు. సిలువేసి గర్వంగా ఆయన వైపు చూసే వాళ్ళను కూడా క్షమించు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ క్షమించే అధికారం ఆయనకు ఉంది కాబట్టి అందరూ రక్షణ పొందాలని తనకున్న అపరిమితమైన ప్రేమతో ఆయన వాళ్ళను కూడా క్షమించమని అడిగాడు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో, యేసుక్రీస్తు ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేసేవాడుగా ఉన్నాడు కనుక ఆయన చెప్పినటువంటి పనిని కొనసాగించే ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా అది ఫైనల్ అనమాట. ఈ యుగము కానీ రాబోయే యుగము ఇంకెక్కడ క్షమాపణ అనేది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిచిన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం. దట్స్ ఆల్. మనం ఎట్లున్నాం? పరిధిలో ఉన్నామా? పరిధి దాటిపోయామా? ఇప్పటికైనా గ్రహించి దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకున్నట్లుగా దేవుడు మనలను నడిపించును గాక. కొద్ది వాక్యాన్ని ముగించుకుందాం. మీ అందరికీ వందనాలు.